అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవి పూర్తి స్థాయిలో రాకముందే కరీంనగర్ ప్రజలు దాహార్తి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మనం కరీంనగర్ లోయర్ డ్యాంలో ఉన్నాము. దీని యొక్క కెపాసిటీ 24 టీఎంసీల పైచిలకు ఉంది. అయితే ప్రతిరోజు మంచినీటి అందిస్తాం, రక్షిత మంచినీరు అందిస్తామని చెప్పేసి ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతరులు రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఇతర నాయకులందరూ వచ్చారు. పార్టీలకు అతీతంగా 3 పార్టీల నాయకులు వచ్చి కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రారంభించడం జరిగింది ఒక పైలట్ ప్రాజెక్ట్గా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరమైన, ఆందోళనకరమైన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం నేటి ఉదయం వరకే అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకి 5.917 అంటే 24 టీఎంసీలకు గాను 5 టీఎంసీలు మాత్రమే నీరుంది. ఇక్కడ స్టాక్ ఇన్ఫ్లో వచ్చేసరికి 3000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది. దీని ద్వారా అలాగే అవుట్ఫ్లో వచ్చేసరికి 5758 క్యూసెక్లు వస్తుంది. ఇక్కడ నుంచి ఇటు సిద్దిపేట, అలాగే నల్గొండ, వరంగల్ లాంటి ప్రాంతాలకు సైతం ఈ తాగునీరు అందిస్తుంది. కరీంనగర్తో పాటు కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్కి మిడ్ మానేర్ నుంచి వస్తున్నాయి నీళ్లు. ఇక్కడికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ సరిపోయే విధంగా నీటిని వదలాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు మంచినీరు, రక్షిత మంచినీరు అందించాలంటే ఖచ్చితంగా సరిపోయేటువంటి కెపాసిటీ ఉండాలి. దీనిలో మినిమం 12 టీఎంసీల నీరు ఉన్నప్పుడు మాత్రమే ప్రతిరోజు 2 గంటల పాటు తాగునీరు అందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇది ఇలానే ఉంటే ఏప్రిల్, మే మాసం వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ నుంచి పై వరకు ఉన్నటువంటి నీటి మట్టం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ చివరి ప్రాంతాల్లో అయితే మనకు భూభాగం సైతం స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. దీనికి సంబంధించి లోయర్ మానేర్ డ్యాములో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే, సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ తాగునీరు అందిస్తాం. కొన్ని ప్రాంతాలకి కాకతీయ కెనాల్ ద్వారా సైతం సాగునీరు అందించేటువంటి పథకం కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించాలి. ఇది వృధాగా పోతున్నటువంటి నీటిని మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు మిడ్ మానేర్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్డానికి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత గంగుల కమలాకర్ ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ మేరకి మా ప్రజలకి తాగునీరు అందించాలి, లేకుంటే అక్కడ గేట్ వాల్ దగ్గర ఆందోళనకి సిద్ధం అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే దీన్ని నింపాల్సినటువంటి బాధ్యత ఉంది. రక్షిత మంచినీరు ప్రతిరోజు రావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.